క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రజా వైద్యశాల వ్యవస్థాపకుడు డాక్టర్ సి కళాధర్ శారదమ్మ తనయుడు డాక్టర్ రవికిరణ్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ వైద్య నిపుణులు ప్రజా వైద్యశాలలో తొలి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. తొలి ఆపరేషన్ విజయవంతం సందర్భంగా వెంకటగిరి రాజు కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారు ముఖ్య అతిథిగా పాల్గొని హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ మిషన్ని పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరిలో గత 30 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించి ప్రజా వైద్యశాలలో కేవలం 10 రూపాయలకే వైద్యం అందించిన ప్రజా వైద్యులు డాక్టర్ కళాధర్ శారదమ్మ అని కొనియాడారు. వారి స్ఫూర్తితో వారి తనయుడు చింతపట్ల డాక్టర్ రవికిరణ్ కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వెంకటగిరిలో హాస్పిటల్ను ప్రారంభించారని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ రవికిరణ్కు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వచ్చినా అవన్నీ కాదనుకుని తన సొంత ఊరికే పేద ప్రజలకు తన వంతుగా వైద్యం చేయాలనే లక్ష్యంతోనే నూతన టెక్నాలజీలతో అరుదైన పరికరాలతో వైద్యం అందించే లక్ష్యంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ పారిశ్రామికవేత్త పునుగోటి సుబ్రహ్మణ్యం నాయుడు, చలపతి నాయుడు, ప్రతాప్ నాయుడు మరియు హాస్పిటల్ సిబ్బంది సహచరులు పాల్గొన్నారు. ఇది అత్యాధునిక అనస్థీషియా మిషన్. అంతకుముందు పాత రోజుల్లో పేషెంట్కి గాలి కాకపోతే ఈ రోజుల్లో పేషెంట్కి గాలి ఎంత ఇస్తున్నాము, దాంతోపాటు ఏ మొత్తం అనేది ఇస్తున్నాము అనేది మనకు నీట్గా డిస్ప్లే అవడం జరుగుతుంది. సో వర్క్ స్టేషన్ ఆన్ చేయాలి. ఆన్ చేయగానే మనకు డిస్ప్లే వస్తుంది. మనకు ఫోన్కి ఎలా డిస్ప్లే వస్తుందో అది వస్తుంది. ఇందులో మనం పేషెంట్కి ఏ రకమైన అనస్థీషియా ఇవ్వాలనుకుంటున్నాము, ఎంత గాలి ఇస్తున్నాము, ఎన్నిసార్లు పేషెంట్ బ్రీత్ అనేది ఇస్తూ ఉన్నాము మనకు ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం ప్రతి ఒక్కటి మనం ఏదైతే పేషెంట్కి జరుగుతుందో ప్రతి ఒక్కటి మనం ఈ డిస్ప్లేలో మనం చూస్తా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది వర్క్ స్టేషన్లో. దీంట్లో స్పెషాలిటీ ఇది. పాత రోజుల్లో లాగా పేషెంట్కి ఏం జరుగుతుంది మనకేం కనిపించేది కాదు. పొరపాటున ఒకవేళ పేషెంట్కి దీన్ని పెడతాం మనము, ఒకవేళ ఇది కానీ డిస్కనెక్ట్ అయినా కూడా మనకు అన్ని మిషన్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి లీక్ అయినా కానీ ఇది బెండ్ అయినా చిన్న ఊళ్ళో ఉండాలని ఆయన కూడా సృష్టికర్త సరస్వతి పుత్రుడు కళా పోషకుడు డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ డాక్టర్ మెడికల్ సైన్సెస్లో అనస్థీషియా చేశారంటే వారు చాలా ముఖ్య ప్రముఖులు. అదేవిధంగా వారిని డాక్టర్ హరీష్ రావు గారిని కూడా వేదిక ప్రజా వైద్యశాలలో ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని నిరంతరం శ్రమించేటువంటి డాక్టర్ కళాధర్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఈ లాప్రోస్కోపింగ్ మిషన్ ఆపరేట్ చేయగలిగినటువంటి ఎంఎస్ చేసి సర్జరీ జనరల్ సర్జన్ చేసి ఈ ఊరికి వచ్చి ఇక్కడ ప్రజలకి సేవ అందించాలనే సదుద్దేశంతో వచ్చినటువంటి డాక్టర్ రవికిరణ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారి ఈ మారుమూల ప్రాంతమైనటువంటి వెంకటగిరి హాస్పిటల్స్ పోలేనటువంటి వాళ్ళకి తక్కువ వ్యయంతో చేయడానికి, ఇంకోటి ఏంటంటే ఇబ్బంది లేకుండా చేయడానికి ఇంతకు ముందంతా ఓపెన్ చేసే సర్జరీలు కూడా చిన్న లాప్రోస్కోపిక్ మిషన్తో చేయడానికి వచ్చినటువంటి రవికిరణ్, అదేవిధంగా నిన్న వీరికి కుంటుపూడి నిమిత్తపల్లి కాదు దాంట్లో పాపం ఇక్కడే చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. వారికి రవికిరణ్ గారు లాప్రోస్కోపిక్ ఈ మిషన్తో గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మీరు ఏదైనా
ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్ 30 ఏళ్ల ముందు ప్రారంభించాము. డాక్టర్ సాయికృష్ణ గారి చేతుల మీదే జరిగిన కార్యక్రమం. మా హాస్పిటల్లో ఏ ఈవెంట్ జరిగిన స్కానింగ్ మిషన్ తెచ్చిన రోజు కూడా సార్ గారి చేతుల మీద ప్రారంభించాము. అట్లే ఏ చిన్న మిషన్, ఎక్స్రే మిషన్ వచ్చినా, ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా కూడా ప్రతి దశలో మా వెన్నట్టు ఉంటూ మాకు అన్ని విధాలుగా మా శ్రేయోభిలాషులైనటువంటి సాయికృష్ణ గారు ఈరోజు మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి వాళ్ళు సర్జరీకి వచ్చి హరీష్ వస్తున్నారు. ఆయన ప్రతి అందరి క్షేమం కోరేవాడు, అందరి మంచి కోరేవాడు కాబట్టి ఆయన ద్వారానే ఇది ప్రారంభించాలని సార్ని ఉదయం పోయి చెప్తే నేను తప్పకుండా వస్తానన్నాడు. అందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్లీజ్. ఊర్లో ఒక ఆయనకి బుల్లెట్ తగిలింది, బయట తెలియకుండా చేయాల్సింది కాబట్టి ఆ బుల్లెట్ తీయాలంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి చాలా ఒక రాత్రి తీసుకొచ్చాడు. వీళ్ళ ఊళ్ళో నక్సలైట్ లేదు, తుపాకీలు వాడటంలో ఎక్కడ పేలి వీళ్ళ పైకి బుల్లెట్ పోయి చేతిలో తగిలి ఆ రోజు తీసుకొచ్చినాడు. ఆ రోజు నుంచి 30 ఏళ్ళ నుంచి నాకు నేను సావాసం. వాళ్ళ పాపే ధైర్యంగా మమ్మల్ని నమ్మి ఇంత చిన్న ఊళ్ళో ఇంత క్లిష్టమైన ఆపరేషన్ చేస్తాడు, నువ్వు పో, అబ్బాయి చేస్తాడని పంపించినాడు. పత్రికా విలేకరులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా వైద్యశాల అన్న పేరుని సార్థకం చేసుకుంటూ డాక్టర్ కళాధర్ గారు మన వేడిలో 30 సంవత్సరాల క్రితం ఈ వైద్య నిలయం ప్రారంభం చేశారు. ఇక్కడ చేసే మంచి పనులు మంచివైనప్పుడు భగవంతుడే సహకారం అందిస్తాడు. ఇక్కడ నేనేదో కొంచెం నా చెయ్యని కాదు, ఇంకోటి కాదు, అలా అనుకోవడం కాదు. మన ఉద్దేశం మంచిదైనప్పుడు, మన సంకల్పం మంచిదైనప్పుడు దానికి సత్ఫలితాలే తప్పక లభిస్తాయనడానికి మన డాక్టర్ గారు ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనతో పాటు డాక్టర్ మేడం శారద గారు, వారు ఇద్దరు కూడా ఎంతో సేవా దృక్పథంతో సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డాక్టర్ రవి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మన ఊళ్ళో ఉండి అందరికీ సేవలు అందించటం, అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ కూడా మన వెంకటగిరిలో ఉంచి ఆ పరికరాల ద్వారా మనం వైద్య చికిత్స అందించడం అనేది చాలా శ్లాఘనీయమైన విషయం. దానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ముఖ్యంగా రవికిరణ్ గారి తల్లిదండ్రులు డాక్టర్ గారు మేడం అనుసరించిన మార్గంలో ఈయన కూడా పయనిస్తారన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. వీరికి చేదోడు బాదోడుగా డాక్టర్ హరీష్ గారు, వారు కూడా ఇక్కడ వచ్చి పనిచేయటం, దాని పేరు ఎనస్థీషియా ఆపరేషన్ టైమ్స్లో మనకి ఇచ్చే మత్తు, దానికోసం ఎన్నో టెస్టులు చేస్తారు. నేను యశోదాలో చూశాను, ఉన్నది లేనిది కొంత భయపెట్టడానికి, కొంత దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించే పద్ధతులు కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ లేకుండా మన వెంకటగిరి లాంటి పట్టణంలో కూడా ఇది ఒక చిన్న వ్యవస్థ. మన వెంకటగిరి ఇక్కడ కూడా ఆధునికమైన వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ హరీష్ గారు ఇవన్నీ కూడా ఇవ్వటం, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనకు తెలియకుండా వారు ఇప్పుడు చెప్తున్న కాలం, అంటే ఆ ఆపరేషన్ టైంలో కూడా లేకుండా ఆపరేషన్ చేస్తున్నారన్న స్పృహ కూడా వారికి లేకుండా ఉండేటట్టు, హార్ట్ ఎలా పనిచేస్తూ ఉంది, మనకి ఈ పల్స్ రేటు,
ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అన్నీ గమనించే కొత్త ఎక్విప్మెంట్లన్నీ కూడా డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందించేది కళాకారు గారిని. ఆయన కుమారుని ద్వారా ఆయన్ని పెద్ద చదువు చదివించి ఎంఎల్ చేయించి ఇక్కడ మన వేడిలోనే అందరికి అందుబాటులో ఉండే విధంగా మనకి అందుబాటులో ఉండేటట్టు చేయటం చాలా తగిన విషయం. వీరందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ చేసే మంచి పని సత్ఫలితం తప్పకిస్తుంది. భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే నిన్న ఆపరేషన్ కూడా జరిగింది. అది సంపూర్ణంగా కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ, అమ్మ మీరేం భయపడకండి, ఇక్కడ ఉన్న డాక్టర్లు పెద్ద హాస్పిటల్ అనేది దేనికంటే పెద్ద బిల్లుల కోసం, అంతకు తప్ప చికిత్స ఎక్కడైనా చేస్తారు. డబ్బున్న వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువ కాబట్టి నేను కూడా అనుకోండి పెద్ద చోట్లకి వెళ్తాము, అక్కడ ఏదో చేసుకుంటాం. బిల్లు అయినా అటువంటివి ఏమి లేకుండా, ఏ సందేహం లేకుండా మన డాక్టర్ల దగ్గర డాక్టర్ రవికిరణ్ గారు, హరీష్ గారు, సరే మన డాక్టర్ గారు, మేడం గారు ఇటు వారు చూసుకుంటారు. వీరందరి పర్యవేక్షణలో సత్ఫలితాలు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఆయుష్ ఆరోగ్యం ఉండాలి. ఐశ్వర్యం మాత్రం అందరికి కలగాలన్నా కలగదు. అది కొందరికే పరిమితం. అది ఉన్నట్టుండి వస్తుంది, ఉన్నట్టుండి పోతుంది. అది కూడా ఉంది. అందువల్ల ఐశ్వర్యం గురించి పక్కన పెట్టి ఆయురారోగ్యాలు ఉంటే అదే ఆరోగ్యమే మహాభాగ్యం, అదే ఐశ్వర్యం. శాశ్వత ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం. ఎంత డబ్బున్నా కానీ, ఎన్ని కోట్లు ఉన్నా కానీ అంత ఆయుష్ లేకపోతే, అంత ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు. కాబట్టి అందరూ ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీంకి అందరికీ నా అభినందనలు. రవికిరణ్ గారికి, హరీష్ గారికి, వీరందరికీ ఎనస్థీసియా అంటే చాలా చాలా ప్రముఖమైంది. దాని ఆవశ్యకత ఎంతటిదో నేను ఈ మధ్యనే అనుభవించాను. వాళ్ళు అనస్థీసియా ఇవ్వటానికి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు దానికి ఏమేమి చేస్తారో ఆ పరీక్షలకే మనకు భయం వేస్తుంది. ఇది ఉంది, అది లేదు, ఇది ఉంది, అది ఉంది లేదంటేనే అది లేదు. మరి అవన్నీ అధిక ప్రసంగం లేకుండా డాక్టర్ కళాధర్ గారికి, డాక్టర్ అమ్మగారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళ సంకల్పమే మాతృదేవో భవ పితృదేవో భవ అన్న మన భారతీయ భిషగ్వరులుగా వీరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముందు మాట చెప్పిన వెంకటగిరి తలమానికం సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ప్రోగ్రామ్ ప్రెస్ మీట్కి ఉద్దేశం ఏంటంటే, మనం వెంకటగిరిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభించడం జరిగింది. సో నా పేరు డాక్టర్ రవికిరణ్, జనరల్ సర్జన్, ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీస్, అన్ని రకాల సర్జరీస్ చేసుకోవచ్చు ఇక్కడ. ముఖ్యంగా నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, ప్రతి చిన్నదానికి వెంకటగిరి నుంచి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అంటే చాలా చిన్న వాటికి కూడా అంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడానికి, అంటే సర్జరీ చేసి 3-4 days ఉండాల్సి వస్తుంది. అన్నిటికీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇంత చిన్నదానికి కూడా ఇక్కడికి రావాలనే ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది. సో అలాగా స్లోగా వర్క్ చేసుకుంటూ, నాలెడ్జ్ పెంచుకుంటూ, సర్జికల్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 3 years తర్వాత వెంకటగిరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. మెయిన్గా ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనకు కొంచెం తక్కువ మన సైడ్ చేయడం. సో అవేంటంటే కోత లేకుండా పెద్ద సర్జరీస్ కూడా ఇప్పుడు 20-30 కుట్లు పట్టే దగ్గర కూడా 1-2 కుట్లతోనే మనం సర్జరీ ఫినిష్ చేసి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా త్వరగా. 4 రోజులు రికవర్ అయ్యేవాళ్ళు
ఒక రోజుకే రికవరీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ 24 గంటలు కడుపు నొప్పి కానీ హెర్నియాలు కానీ పేగు జారడం కానీ గర్భసంచి కానీ అండాశయం ఆపరేషన్ కానీ పిల్లలు లేకుండా చేసే ఆపరేషన్ కానీ అండాశయాలు చిత్తులు తీసే ఆపరేషన్, సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్నీ మనం లాప్రోస్కోపీలో చాలా చిన్న ఇన్సిషన్స్తోనే ఫినిష్ చేయడం అలాంగ్ విత్ మై టీమ్ డాక్టర్ హరీష్ గారు సో చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కార్పొరేట్ వైద్యం అందరూ అందించుకోవాలి, కష్టం కాబట్టి చేయించుకోవడం. మన వెంకటగిరిలోనే ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి నాన్నగారు చేసేదంతా మీకు అవగాహన ఉంటుంది. సో అలాగే ఎక్కువ ఖర్చు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్కడికో పోయి మామూలు సర్జరీస్ కూడా కష్టపడకుండా మన దగ్గరే ఇబ్బంది లేకుండా సర్జరీస్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇలాగే ఈ ప్రాసెస్లో మొదటి సర్జరీ కుంటుపూడి మౌనిక 2 days బ్యాక్ సండే చేసాము. గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, షీ స్పైన్ నో. సో ఇంటికి వెళ్ళడానికి కూడా డిశ్చార్జ్ రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ. రెడీ అవుతుంది. దాంట్లో మనం స్కీమ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రజలకు ఇంకా అదే అన్ని రకాల సదుపాయాలు ఆ హాస్పిటల్ అయితే ఉంటాయి. మల్టీ స్పెషాలిటీ లాగా నాదొక్కటే కాకుండా ఎంపుల్ డాక్టర్స్ 2-3 టీమ్స్ లాగా 24 hours ప్లాన్ చేస్తాం. అది కూడా ఇప్పటిదాకా అదే ప్రస్తుతానికి అయితే ఐడియా అదే. అంటే కార్పొరేట్ వైద్యం కూడా మనం వెంకటగిరిలో అందించడం కోసం సార్ చెప్పినట్టు ధనవంతులు ఎక్కడన్నా చేసుకోగలుగుతారు, మిడిల్ క్లాస్ కింద ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం మనం చేయాలనేది ఉద్దేశం. అంత చిన్న వయసులో 24 గంటలు ఈ కాన్పులు, దానికి ఒక సమయము ఉండదు. బాబుని వదిలేసి వచ్చినప్పుడు ఎంతో వాత్సల్యంతో ముఖ్యంగా ఈ కాలంలో యువత చిన్న ఊళ్ళకి రావడానికి ఒప్పుకోవడం లేదు. దానికి కిరణ్ భార్య యుక్త ఎంతో సహకారంతో తన ముందుండి నడిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ 5 సంవత్సరాలు అతని వివాహంతో వాడు ఎంతో స్థిమితంగా ఇంత క్లిష్టమైన ఆపరేషన్స్ కూడా నేర్చుకుని వాడు అంత స్థిమితంగా చేయగలుగుతున్నాడంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, వాళ్ళ భార్య లిఖిత సహకారంతో వాడు చాలా ముందుకి మేము అనుకున్న దానికన్నా చాలా స్థిమితంగా కష్టపడి పనిచేయడం వల్ల కొంతవరకు నేర్చుకున్నారు. ఈ వైద్యం అనేది దానికి ఆది అంత్యం లేదు, రోజు నిత్యం నేర్చుకోవాల్సిందే. కాకపోతే అలా నేను ఇద్దరం కూడా నేను చెప్పేది అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ చూస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలని నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న కళాదులు వెంకటగిరికి వచ్చినప్పుడు నా సహకారంతో నేను నెల్లూరైనా నేను ఏ రోజు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంతో సహకారంతో చేయగలిగినాము. అలానే రవికిరణ్ కూడా వాళ్ళ భార్య సహకారంతో, భార్య సహకారం లేకుండా ఈ వైద్యము ఇది చాలా క్లిష్టమైంది. నిరంతరం ప్రతిరోజు సంఘర్షణతో కూడిన రోజు ప్రతినిత్యం సంఘర్షణ ఉంటుంది. దానికి కుటుంబ సహకారం అనేది చాలా అవసరము. కాబట్టి రవికిరణ్ బాగా కష్టపడి అందరికీ వైద్యం అందించాలని తల్లిదండ్రులుగా మేము ప్రజలకి అనస్థీషియా ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి కళాధర్ సార్కి, శారదా మేడంకి, రవికి అందరికీ నాకు ధన్యవాదాలు. ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ నేను 2 yearsగా వర్క్ చేస్తూ ఉన్నాను. అన్ని రకాలైన అనస్థీషియాకి సంబంధించిన సేవలు అనేది అందించినట్టు జరుగుతూ ఉంది. వెరైటీ కేసెస్ చేయడము, అతి తక్కువలో ప్రజలకి సర్జరీ అనేది అందించడం అనేది నేను చూస్తూ రావడం జరుగుతూ ఉంది. ఈ కాలంగా ఇప్పటి వరకు జరుగుతున్న సేవల కంటే ఇంకొక మెట్టు ఎక్కి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఆపరేషన్లు, అపెండిసెక్టమీ అయినా, కోలిసిస్టెక్టమీ అయినా, అంటే చిన్నపిల్లల ఆపరేషన్ అయినా, పిత్తాశయం ఆపరేషన్ అయినా, గర్భసంచి ఆపరేషన్లు అయినా,
ఇట్లాంటి ఆపరేషన్లు కోత లేకుండా జస్ట్ కుర్చీతోనే చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏదైతే పెద్ద మొత్తం అనేది అవసరం అండి. దీనికి చిన్న చిన్న మత్తు ఇవ్వడం అనేది దీనికి సరిపోదు. రోజుల్లో మనం చాలా వినే ఉంటామని చెప్పడం మనం తరచూ గమనిస్తూ ఉంటాం. అట్లాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్కి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అనేది ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఈరోజు డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో మా టీం అంతా మీకు విశిష్టమైన సేవలు అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఒక చిన్న ఆపరేషన్ 24 గంటల ఆపరేషన్ అర్జెంటుగా చేయాలంటే ఎక్కడో తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు గమనిస్తూ వస్తున్నాం దాదాపు 2 ఏళ్ళ నుంచి. చిన్న చిన్న వాటికే ప్రజలు ఎంత అపోహ పొందుతారో నేను చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహ లేకుండా ఎక్కడికి పోవలసిన లేకుండా అన్ని సదుపాయాలు ఈ ప్రజావధిశాలలో డాక్టర్ రవికిరణ్ నేతను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాపూరు వెంకటగిరి ప్రజానీకులంతా ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాగుంది, సారే మాకు